మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అంటే మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హరిత ఎప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని వస్తుంది కదా. ఈ రోజు కూడా ఒక కొత్త కాన్సెప్ట్తోనే వచ్చాను. దాన్ని ఏమంటామంటే ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ అంటాం. అంటే ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ అంటే మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టు బై స్టాండర్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఒక ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతోంది, ఏదో తేడా జరుగుతుంది అయినా కూడా ఈ థర్డ్ పర్సన్ చూసినప్పుడు ఏమనుకుంటారు, కానీ నా వరకు ఏం లేదు కదా అని అవాయిడ్ చేయటం సిచ్యువేషన్ని ఈ థర్డ్ బై స్టాండర్ ఎఫెక్ట్. ఇంచుమించు ఇలాంటిదే ఇప్పుడు ఇది అనమాట. ఈ ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీరు ఈ ఫోటో చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, క్లాస్ రూమ్లో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఓకే, ఆయన ఒక కాంప్లికేటెడ్ ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పారు, కాన్సెప్ట్ చెప్పారని అనుకుందాం. మిగతా స్టూడెంట్స్లో 90% ఎవరికి అర్థం కాకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేబీ నా ఒక్కడికే అర్థం కాలేదు, లేదా నా ఒక్కదానికే అర్థం కాలేదు. సో నేను ఎక్కడైనా రేస్ చేస్తే ఎవరైనా నన్ను నవ్వుతారేమో, లేదా జడ్జ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ వల్ల నా ఒక్కదానికే ఇలా అనిపించినట్టుంది అనుకొని నోరిప్పి ఏం చెప్పకపోవటం. అలా అందరూ అదే ఫేస్ చేయటం. సో ఎవరు నోరిప్పకపోవటం, రైట్? చాలా మందికి అదే ఫీలింగ్లో ఉంటుంది, 90% ఆల్మోస్ట్. బట్ ఎవరు నోరిప్పకపోవటం, బికాస్ ఎవరికి వాళ్ళు అదే అనుకుంటున్నారు. ఏంటంటే నేనే తేడాగా ఉన్నట్టున్నాను, నా ఒక్కడికి అర్థం కాలేదు అనుకుంటాను. యా, దిస్ ఈస్ ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్, రైట్? నాకు మాత్రమే అలా ఉంది అని అందరూ అనుకోవటం. ఇలా రిలేషన్షిప్స్లో మనలో ఎంతమంది అబ్యూస్ చేస్తున్నారు. మిమ్మల్ని పొద్దున్న లెగిస్తే కొంతమంది బూతులు తిడతారు, కొంతమంది నీదే బ్లేమ్ అనేసి ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టి డోర్ తిరగకపోయినా కూడా మిమ్మల్ని వచ్చి కొట్టి మరీ కాలింగ్ బెల్ ఓపెన్ చేస్తున్నారు, సపోజ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. దెన్ దిస్ ఈజ్ అన్ అబ్యూజివ్ రిలేషన్షిప్. మీరు చెయ్యని తప్పుని కూడా మీ మీదకి వేసేసి మిమ్మల్ని అంటున్నప్పుడు మీరు పడుతున్నారు. కానీ మీరు పడుతున్నప్పుడు ఏమనుకుంటున్నారు, మీ కండిషనింగ్ ఏమైంది, అది ఇంపార్టెంట్. ఇలా ఎవరికి వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు పడటం లేదు. నేను ఒక్కదాన్నే ఇలా పడుతున్నాను ఏంటి, అందరూ అలానే అనుకుంటున్నారా, లేకపోతే నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నట్టున్నారు, ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఏమన్నా బ్యాడ్గా ఉంటుందో ఏమో, ఎవరు చెప్పుకోను, ఇలాంటి ఇంట్లో విషయాలు బయటికి వెళ్ళకూడదు అంటారు, కాబట్టి నేను ఎక్కడ చెప్పుకోకూడదు. అయ్యో, మీ అబ్యూజివ్ రిలేషన్షిప్లో మీరు విక్టిమ్ అవ్వటానికి నంబర్ 1 రీజన్ ఇదే. నేనే అలా ఫీల్ అవుతున్నట్టున్నాను. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ కూడా పార్టిసిపేషన్స్ చేస్తారండి ఇందులో. ఏంటి అంటే, తెలుసో తెలియకుండానో మీరు కండిషనింగ్ ఏం చేస్తారంటే, ఆడపిల్లలకి వేరే కండిషనింగ్, అబ్బాయిలకి వేరే కండిషనింగ్ జరుగుతుంది. అమ్మాయిలకి పేషెన్స్ లెవెల్స్ చాలా పెంచుతారు జనరల్గా. ఓకే, జనరలీ ఇప్పుడు అందరినీ అని అనట్లేదు, జనరలైజ్డ్ స్టేట్మెంట్ అని కాదు ఇక్కడ, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, రైట్? యాక్సెప్ట్ చెయ్యి, ఓపిక్గా ఉండు, భరించు, ఇంకొంచెం పేషెన్స్ పెంచుకో, ఎప్పటికీ ఇలానే ఉండదు, ఇంకొన్ని రోజులు ఓపిక్గా ఉండు, ఇలానే ఉండిందా అంటే కొట్టి తిట్టే లెవెల్ దాకా మీరు మీ పిల్లలని పేషెన్స్ వైపు పంపించకండి. ఒకరు వాళ్ళని కొడుతున్నారు అని అంటే ఆ దెబ్బ మీరు తినట్లేదు, పిల్లలు తింటున్నారు, రైట్? ఆ దెబ్బలు తీసుకుంటున్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, మనం చూస్తున్న వాళ్ళకి ఆ పెయిన్ తెలీదు, రైట్? మాకే ఇలా జరుగుతుంది, అందరికీ అందరి లైఫ్లోనే ఇలానే జరుగుతాయి కాబట్టి మేము కామ్ ఉండాలి. లేదా అరే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఓవర్గా సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది, ఆ అమ్మాయి తిరిగి వచ్చి ఇప్పుడు ఇంట్లో ఉంది కాబట్టి నేను కూడా ఏమీ అనకూడదు, నేను పార్టిసిపేట్ చేయకూడదు, వాళ్ళు ఆ అమ్మాయి ఎంతైనా సఫర్ అవ్వ, నువ్వు పేషెన్స్ పెంచుకొని అక్కడే ఉండు నువ్వు అని ఎప్పుడైతే పేషెన్స్ కూడా పేరెంట్స్ కూడా విత్డ్రా చేస్తారో అప్పుడు ఇది ఇంకొంచెం లెవెల్కి పెరిగిపోతుండండి అబ్యూజ్ అన్నది, రైట్? సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, నీది తినాలి నాది తినాలి అనేసి ఒకరితోనొకరు కూర్చొని పిటీ పార్టీస్లో కూర్చొని కిట్టి పార్టీ అని పేరు పెట్టుకొని ఎడవకండి, రైట్? డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ దోస్ పిటీ పార్టీస్. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ జరిగిందంతా చెప్పుకొని ఏడ్చి మళ్ళీ తిరిగి అదే లైఫ్లోకి వెళ్ళి అక్కడే ఎంజాయ్ చేస్తుంటారు, లేదా అక్కడే సఫర్ అవుతూ ఉంటారు, లేదా అక్కడే ఇంతేనా లైఫ్, ఇంతకంటే మారదు అని యాక్సెప్ట్ చేసి అక్కడే ఉండిపోకండి, రైట్? మీ లైఫ్ మీకు నచ్చినట్టు మళ్ళీ రీడిజైన్ మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నేను నమ్ముతాను, దీన్ని చాలా నమ్ముతాను, రైట్? ఏదో మనకి రీసెంట్గా కామెంట్స్లో పెట్టారు ఒక ఆవిడ, మేడం నేను మా హస్బెండ్ చిన్నప్పుడే మా బావగారు చాలా మంచివాళ్ళు కానీ మా అక్కని చంపేశారు,
ఇప్పుడు అలాంటి బావ ఇలాంటి దాంట్లో చంపాడు అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. అది చాలా ఇయర్స్ బ్యాక్ అయింది నా లైఫ్లో, కానీ నా పైన చాలా ఇంపాక్ట్ ఉంది అని ఒక ఆవిడ మెసేజ్ చేశారు. నేనేమంటానంటే అబ్యూజివ్ రిలేషన్షిప్లో అంటే ఒక్కసారి మనిషికి డౌట్ స్టార్ట్ అయింది అని అంటే ఆ డౌట్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళలో. ఒకదానికి ఇంకొకటి, ఆ దానికి ఇంకోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది బ్రేక్ చేయాలి అని అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అన్నా ఇవ్వాలి, ప్రూవ్ అన్నా చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా సాఫ్ట్గా కొంచెం క్వైట్గా కామ్గా ఇంత ప్రేమ చూపిస్తే పడిపోతారు, రైట్? సో బయట ఇంత క్రిటికల్ వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళకి డౌట్ రావడము తప్పు కాదు. బట్ అలా అని మన బిహేవియర్ కూడా మనం చూసుకోవాలి కదా. మనం సపోజ్ పేరెంట్స్తోనే మాట్లాడుతున్నామేమో, కానీ మన బిహేవియర్ వాళ్ళకి ఇంకెవరో థర్డ్ పార్టీతో మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి? వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బీ కరేజియస్ మ్యాన్. మీరు భయపడకండి, భయపడకుండానే ఫేస్ చేయండి. అంతేగాని వాళ్ళకి జరిగింది నాకు జరిగింది అని మీరు వదిలేయద్దు, రైట్? లేదా నాకు ఒక్కదానికే అవుతుంది కాబట్టి నేను మాట్లాడితే నన్ను ఏమనుకుంటారో, నా లైఫ్ ఇంత ఖరాబ్ ఉందని వాళ్ళు ఏమన్నా జడ్జ్మెంట్ చేస్తారో. ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్లో అంటే నేను ఏం మాట్లాడకూడదు, ఎందుకనంటే నేను ఒక్కదాన్నే అలా ఫీల్ అవుతున్నానేమో అన్నది తప్పు, రైట్? ఇలా ఒకసారి ఎక్స్పెరిమెంట్ కూడా చేశారండి. ఏంటంటే కొంతమంది పార్టిసిపెంట్స్ని కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు అందులో కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు, రైట్? సో స్లోగా స్మోక్ రావడం మొదలుపెట్టారు, పంపించడం మొదలుపెట్టారు ఒక గ్యాస్ని. సో ఆ స్మోక్ ఎప్పుడైతే రూమ్లోకి వస్తుందో మ్యాక్సిమం ఒక 60-70% మంది అరే అక్కడ నుంచి వస్తోంది, నేను ఇక్కడ ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళాలి, లేదా బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి కంప్లైంట్ అథారిటీస్కి చెప్పారనమాట, ఇక్కడ స్మోక్ వస్తుంది, చెక్ చేసుకోండి లోపల ఏదో తేడాగా ఉంది అని. ఇది గ్రూప్ ఫస్ట్ సైకిల్. సెకండ్ సైకిల్ ఎక్స్పెరిమెంట్కి ఏం చేశారు అని అంటే, వీళ్ళు ఎవరైతే లోపల కొంతమందిని పెట్టారో యాక్టర్స్ని, వాళ్ళు ఏం చెప్పారు, ఈ పీపుల్కి థాట్ వస్తుంది కదా, అమ్మో స్మోక్ వస్తుంది, నేను బయటికి పారిపోవాలి ఇందులోంచి అని అనిపించినప్పుడు ఈ చుట్టుపక్కల యాక్టర్స్ ఒక డైలాగ్స్ చెప్పేలాగా వాళ్ళకి చెప్పారు. ఏమని? ఏం పర్లేదు కూర్చోండి, అదేంటి నార్మల్ స్మోకే, అది మనల్ని ఏం చేయలేదు, ఏం పర్లేదు ఇక్కడే కూర్చోండి అంటే, ఓ మై గాడ్, చాలా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళని నమ్మి అక్కడే కూర్చున్నారు స్మోక్లో. బికాజ్ నో చెప్పలేకపోవటమో, లేకపోతే వీళ్ళు వాళ్ళని నమ్మటమో, లేకపోతే మొహమాట పడటము, మొత్తం వాట్ ఎవర్ వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పింది విని ఫాలో అయిపోయారు. ఓ మై గాడ్, ఇలా మనం రిలేషన్షిప్లో ఇది స్మోక్ ఎక్స్పెరిమెంట్. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళకి. ఏంటంటే అరే ఒక సెంటెన్స్ చెప్పంగానే ఏం పర్లేదు ఆగండి అనగానే వీళ్ళు ఆగిపోయారు. అలాంటిది మన రిలేషన్షిప్స్లో పర్లేదు అక్కడే ఉండండి అని మనకి ఎవరైనా చెప్తుంటే ఇట్స్ ఓకే టు ఫాలో. బట్ ఎంతవరకు మీరు బేర్ చేయాలి, మీ పేషెన్స్ లెవెల్స్ ఎంతవరకు అన్నది మీకే తెలుసు కదా. ఎప్పుడు కూడా అడ్వర్స్ కండిషన్స్కి రీచ్ అవ్వకూడదు, ఓకే? అంటే కిల్ అదర్స్, కిల్ యువర్ సెల్ఫ్ ఆర్ కిల్ అదర్స్, అక్కడ లెవెల్ దాకా వెళ్లకుండానే ముందే మీరు కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవాలి. క్రైమ్ వైపు నాట్ అలౌడ్, యు ఆర్ నాట్ అలౌడ్ టు కిల్ ఎనీబడి. మనకి దేవుడి చేతులు ఇచ్చింది చేతనైతే అన్నం తినిపించడానికి, ప్రేమగా ఎవరినన్నా చూడడానికి, లేదా మీరు బాగానే ఉన్నారు అని తట్టడానికి చేతులు లభించినవి తప్ప ఒకరిని చంపడానికి కాదు. పొద్దున్న లెగిస్తే ఆ న్యూస్ చూస్తే చాలా బాధేస్తుందండి. ఇది ఒక్కటే కాదు కదా, అదొక్కటే లైఫ్ కాదు కదా, దాన్ని దాటిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. మీకు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెలింగ్లోకి వెళ్ళండి, పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందా పెయింటింగ్లోకి వెళ్ళండి. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఎప్పుడు ఎక్కడే వెళ్ళిపోదు. బట్ ఇలా విక్టిమ్ మోడ్లో ఉండి అదే అబ్యూజివ్ రిలేషన్షిప్లో అక్కడే నేను ఒక్కదాన్నే ఉన్నాను అని ఇరుక్కుపోవద్దు, రైట్? మీరు ఒకవేళ అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉన్నారంటే మాత్రం కింద కనిపిస్తున్న నంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి టేక్ అ సెషన్ విత్ మీ. డోంట్ థింక్ అబౌట్ మనీ గురించి అస్సలు ఆలోచించద్దు, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ సో సారీ ఆడియన్స్కి చెప్పాలి ఏంటంటే, ఇంగ్లీష్లో నేను కాంటెంట్ అంతా నేర్చుకునేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ మేము ట్రైనింగ్ అయింది కూడా ఇంగ్లీష్ సెషన్స్లోనే కాబట్టి కొంచెం ఆ వర్డ్స్ వచ్చేస్తాయి, పక్కా ట్రాన్స్లేషన్ తెలుగులో నేను చేయలేను అండి, రైట్? ఐఎమ్ సో సారీ అంత ఇన్కన్వీనియంట్గా ఉంటే కొంతమంది ఆడియన్స్కి, బట్ దిస్ ఈజ్ హౌ ఐ యామ్, రైట్? నాకు ఇలానే నేర్పబడింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేస్తున్నందుకు, కొంచెం చూస్తున్నందుకు, అర్థం అవుతున్నందుకు సబ్జెక్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యాజ్ వెల్. నమస్తే.